అందరికీ నమస్కారం. న్యూస్ కానికి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తలను కానీ విశ్లేషించుకున్నట్లయితే, ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకున్నట్లయితే, గేట్స్ ఎట్ ది రేట్ ఆఫ్ ఏపీ, గేట్స్ ఫౌండేషన్తో ప్రభుత్వం ఒప్పందం, విద్య, వైద్యం, సాగు రంగాల్లో టెక్నాలజీ వినియోగానికి సహకారం, ఢిల్లీలో బిల్ గేట్స్తో చంద్రబాబు భేటీ, ఈ ఒప్పందం చారిత్రాత్మకం, స్వర్ణాంధ్ర సాధనలో కీలక పాత్ర, అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆధునిక టెక్నాలజీ వినియోగం, సమర్థంగా వేగవంతంగా సేవలు, త్వరలో రాష్ట్రానికి బిల్ గేట్స్ రాక, 1995 నుంచి స్నేహబంధం సీఎం, టెక్నాలజీ వినియోగంలో చంద్రబాబు దార్శనికుడు గేట్స్. ఇది నిన్న ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ మాజీ అధినేత, సహాయ వ్యవస్థాపకుడు మరియు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి బిల్ గేట్స్తో ఢిల్లీలో కలిసి ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీ సహకారానికి గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఏ టెక్నాలజీని ఉపయోగించి అన్ని రంగాలలో ఉపయోగపడడానికి అనుకూలంగా ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. విద్య, వైద్య, వ్యవసాయ రంగంలో ప్రజలకు సేవ చేయడానికి చాలా తక్కువ సమయంలో అనేక సేవలు అందేటట్లు ప్రజలకి టెక్నాలజీని ఉపయోగించి సహాయపడటానికి గేట్స్ ఫౌండేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసుకోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా 1999లో చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్తో సమావేశమయ్యి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మైక్రోసాఫ్ట్ కంపెనీని తేవడం జరిగింది. దానివల్ల తదనంతరం ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఐటీ విప్లవం గురించి, హైదరాబాద్ అనేది ఒక ఐటీకి అడ్డాగా ఏర్పడిందని మనం అందరం మన కళ్ళతో చూస్తున్నాము. దాని యొక్క ఫలితాలు ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు. ఇకపోతే జగమంతా అసైన్డ్ అక్రమాలు, పెద్దల కోసం యథేచ్ఛగా ఫ్రీ హోల్డ్, ఆ భూములు 5.74 లక్షల ఎకరాలు, 2.69 లక్షల ఎకరాలకు రికార్డులే లేదు. వైసీపీ హయాంలో భూభాగోతం, కేబినెట్ సబ్ కమిటీకి రెవెన్యూ నివేదిక, దిద్దుబాటుకు 8 ప్రత్యామ్నాయాలు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసైన్డ్ అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా యథేచ్ఛగా కొనసాగింది 5 సంవత్సరాలు. మొత్తం అంటే ప్రభుత్వ భూములు కానీ ఎస్సీ ఎస్టీని అన్నీ ఫ్రీ హోల్డ్ చేయటం, ఫ్రీ హోల్డ్ నుంచి ఆ భూములు పెద్దలకు అప్పచెప్పటం. 5,74,000 ఎకరాలు మొత్తం రాష్ట్రం మొత్తం మీద, అందులో 2,69,000 ఎకరాలకు రికార్డే లేదు. ఈ విధంగా రాష్ట్రంలో ఉండే భూములు అన్నీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు యథేచ్ఛగా ఫ్రీ హోల్డ్ చేయటం, అక్రమంగా పెద్దలకు ఇచ్చేయటం, ఈ విధంగా వాళ్ళకి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా జరిగింది. వాటి మీద కేబినెట్ సబ్ కమిటీకి రెవెన్యూ శాఖ పూర్తి స్థాయి నివేదిక ఇవ్వడం జరిగింది. దీన్ని దిద్దుబాటు చేయాలంటే టోటల్గా 8 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి అని ఒక నివేదిక అందించడం జరిగింది. తర్వాత ఎస్సీ వర్గీకరణపై నేడే తీర్మానం, అసెంబ్లీలో ప్రత్యేక చర్చ, సీఎం ప్రసంగం, కేంద్ర ఆమోదం కోరుతూ తీర్మానం, ఆర్డినెన్స్ ద్వారా అయినా అమలుకు రెడీ. ఎస్సీ వర్గీకరణపై నేడు కేబినెట్ కమిటీలో చర్చించి కేంద్రం ఆమోదం కోసం తీర్మానం పంపేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఆమోదం లేట్ అయితే ఆర్డినెన్స్ ద్వారా అయినా అమలు చేయడానికి రెడీగా ప్రభుత్వం ఉందని తెలుస్తున్నది. అవి అసభ్యకరమైన పోస్టులే, ఆ విషయంలో రెండో ఆలోచనే లేదు, వాటిని కట్టడి చేయాల్సిందే హైకోర్టు. సోషల్ పోస్టులు సైబర్ క్రైమ్ కిందకు వస్తాయా, వాదనలు వెలుపంచండి, పీపీకి ఆదేశం. భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి ప్రోద్బలంతోనే పోస్టులు, వైసీపీ సోషల్ మీడియాలో వాళ్లే కీలకం, ప్రత్యర్థుల ప్రతిష్టను దిగజార్చేలా ప్రణాళికాబద్ధంగా ఆ పోస్టులను వ్యాప్తి చేస్తారు. మార్ఫింగ్ ఫోటోలతో మహిళల గౌరవ మర్యాదలకు భంగం, పబ్లిక్ ప్రాసిక్యూటర్. పవన్ కళ్యాణ్ ఫోటో మార్ఫింగ్పై చర్యలు తీసుకోండి, విశాఖలో జనసేన నేతలు ఫిర్యాదు. ఈ అసభ్య పోస్టులకు ముందస్తు బెయిల్ అప్లై చేసినటువంటి సజ్జల, భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి ఇటువంటి కొన్ని కేసులలో సంబంధించి హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. మీరు పెట్టిన పోస్టులన్నీ కూడా అసభ్యమైన పోస్టులే, ఇది క్షమించరానటువంటి నేరం. ఈ పోస్టులు అసభ్యకరమైన పోస్టులు పెట్టే విధానాన్ని ఖచ్చితంగా కట్టడి చేయాల్సిందే.
ఈ పోస్టులు పెట్టే విధానం సైబర్ క్రైమ్ కిందకు వస్తుందా లేదా అని వాదించండి అని పబ్లిక్ ప్రాసిక్యూటర్కి హైకోర్టు ఆదేశించడం జరిగింది. దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. ఏపీలో పారిశ్రామిక నవశకం. మల్లపల్లిలో అశోక్ లైలాండ్ ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా బస్సులకు జెండా ఊపుతున్న మంత్రులు లోకేష్, కొల్లు, ఎమ్మెల్యే వెంకట్రావు, సంస్థ ప్రతినిధులు. అశోక్ లైలాండ్ను ప్రారంభించిన మంత్రి లోకేష్ గత 2014-19 సంవత్సరంలో ఎన్డీఏ అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అశోక్ లైలాండ్ కంపెనీ అంటే అశోక్ లైలాండ్లో బొస్సు బాడీ బిల్డింగ్ కంపెనీని మల్లంపల్లిలో, విజయవాడ దగ్గర మల్లంపల్లిలో పెట్టడానికి అప్పుడు అనుమతిస్తూ భూములు కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి కంపెనీ పనులు జరుగుతూ గత 5 సంవత్సరాలు చాలా స్లో కావడం జరిగింది. ఎందువల్లంటే అప్పటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీనికి సరైన ప్రోత్సాహాలు ఇవ్వాల, సరైన పని స్పీడ్గా జరగడానికి సరైన ప్రోత్సాహం ఇవ్వలేదు. కాబట్టి లేట్ అయింది. ఎట్టకేలకు అది కంప్లీట్ అయ్యి మళ్ళీ తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దీన్ని ప్రారంభోత్సవం అనేది జరుగుతుంది. అంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలోనే శంకుస్థాపన జరిగింది, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే ప్రారంభోత్సవం జరుగుతుంది. కాబట్టి ఈ వైసీపీ పాలనలో పారిశ్రామిక రంగం పూర్తిగా దెబ్బతింది. పలు సంస్థలు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయాయి. చంద్రబాబు సీఎం కావడంతో మళ్ళీ ఏపీ బ్రాండ్ అనేది ముందుకు వచ్చింది. పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని కల్పిస్తున్నాం, వ్యాపార అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాం. ప్రభుత్వంపై నమ్మకంతో 7 లక్షల కోట్ల పెట్టుబడులు ఎస్కో ద్వారా ప్రోత్సాహాలను నేరుగా జమ. లోకేష్ బాబు నిన్న అశోక్ లైలాండ్ ప్లాంట్ ప్రారంభోత్సవ సందర్భంగా లోకేష్ బాబు మాట్లాడుతూ పరిశ్రమకు వ్యాపారవేత్తలకు అవసరమైనటువంటి ప్రోత్సాహాలు మేము ఎస్కో ఖాతా ద్వారా నేరుగా అందిస్తాం, మీకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాం, మీకు అన్ని రకాలైనటువంటి ప్రోత్సాహాలు అందిస్తామని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు భయపడి పారిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఏపీ బ్రాండ్ అయినటువంటి చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అని సానుకూలమైన అంశాలను చెప్పడం జరిగింది. ఎప్పుడైనా పరిశ్రమలు పెట్టాలంటే ఒక రాష్ట్రంలో వాళ్ళకి అనుకూలమైన వాతావరణం ఉండాలి, వాళ్ళ అనుకూలంగా వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళకి సరైన సౌకర్యాల కల్పన చేయాలి, అన్ని విధాలుగా ప్రోత్సహించినట్టు. ఎందుకంటే వాళ్ళు కొన్ని కోట్లు పెట్టుబడి పెడతారు, కొన్ని కోట్లు పెట్టుబడి పెట్టి ఇక్కడ వ్యాపారాలు చేసి మనకు ఉద్యోగ కల్పన కల్పిస్తున్నప్పుడు వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం వల్ల ఇబ్బంది ఏంది? ఎవరు జేబులో సొమ్మే ఇవ్వట్లేదు, ప్రభుత్వ సొమ్మే కదా. కాబట్టి దాన్ని ఒక కక్షపూరితంగా వ్యాపారస్తులందరినీ తరిమి కొట్టినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉన్నది. ఏపీ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్. వ్యవసాయ పరిశ్రమలు, విపత్తులు, పాలనలో టెక్నాలజీ వాడకంపై సలహాలు. ఈ సోమనాథే కాకుండా మరో 3 ప్రముఖులకు అవకాశం. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్కు జి సతీష్ రెడ్డి, హ్యాండ్లూమ్స్ హబ్కు సుచిత్ర ఎల్లా, ఫోరెన్సిక్ సైన్స్కు కేపీసీ గాంధీ. కేబినెట్ హోదాలో గౌరవ సలహాదారులుగా నియామకం. మొత్తం 4 సలహాదారులుగా ప్రభుత్వం నియమించడం జరిగింది. అందులో ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ని వ్యవసాయము, పరిశ్రమలు మరియు విపత్తులు, పాలనలో టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తామనే దాని మీద సలహాదారుగాను, వీళ్ళే కాకుండా మరో 3 ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్కి జి సతీష్ రెడ్డి అంటే మాజీ రక్షణ సలహాదారుడు, హ్యాండ్లూమ్స్ హబ్కు సుచిత్ర ఎల్లా భారత బయోటెక్ ఎండి, ఫోరెన్సిక్ సైన్స్కి కేపీసీ గాంధీ. ఈ విధంగా వీళ్ళందరికీ కూడా క్యాబినెట్ హోదాలో వీళ్ళకి సముచిత స్థానం ఇవ్వటం జరిగింది. 2 సంవత్సరాల పాటు వీళ్ళు ఈ పోస్టులో ఉండేటటువంటి అవకాశం ఉంది. ఈ నియామకాలను పట్టే ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందో కూడా అర్థం చేసుకోవచ్చు. 2 ఏళ్లలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు. ఉపాధ్యాయుల బదిలీల చట్టం చారిత్రాత్మకం. ఇక పారదర్శకంగా టీచర్ల సీనియారిటీ జాబితా. వైసీపీ హయాంలో అడ్డగోలుగా బదిలీలు. లోకేష్. బిల్లులు ఉభయ సభలో ఆమోదం. ఇకపోతే వైసీపీకి మరో ఎమ్మెల్సీ గుడ్ బై. మర్రి రాజశేఖర్ రాజీనామా. జగన్ తీరుపై అసంతృప్తితో ఇప్పటికే 5 ఎమ్మెల్సీలు రాజీనామా. చిలకలూరుపాట మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్సీ అయినటువంటి మర్రి రాజశేఖర్ ఈరోజు వైసీపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడు 2019లో మర్రి రాజశేఖర్ని కాదని విడుదల రజనీకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మర్రి రాజశేఖర్ గారికి
ప్రభుత్వం రావడంతో వెంటనే ఎమ్మెల్సీ సీట్ ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం వచ్చినా కూడా 4 సంవత్సరాల పాటు అనుకోకుండా చివరి సంవత్సరంలో ఎమ్మెల్సీ ఇవ్వటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రవర్తన నచ్చగా పార్టీలో ఇమడలేక పూర్తిగా వైసీపీ పార్టీకి ఎమ్మెల్సీ సీటుకి కూడా రాజీనామా చేయడం జరిగింది. బతుకుతానో లేదో, వైసీపీ నుంచి ప్రాణహాని ఉంది, జైల్లో తోటి నిందితులే భయపెట్టారు, వివేకా హత్య కేసులో A2 సునీల్ ఆందోళన, కడప ఎస్పీకి లిఖితపూర్వక ఫిర్యాదు, హత్య సినిమా నిలిపివేయాలని డిమాండ్. వైసీపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్నటువంటి నిందితులు, సాక్షులు అందరిలో కూడా ఒక భయం ఏర్పడింది. ఎందుకంటే మమ్మల్ని బతకనిస్తారో లేదో అని వాళ్ళు రక్షణ కోరటం జరిగింది. దీంట్లో A2 నిందితుడిగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ ఎస్పీని కలిసి నాకు సెక్యూరిటీ ఇవ్వండి, వైసీపీ నుంచి నాకు ప్రాణహాని ఉంది, జైల్లో తోటి నిందితులే భయపెట్టారు అని కడప ఎస్పీకి లిఖితపూర్వక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. హత్య సినిమాని నిలిపివేయాలి, విడుదల కానికుండా నిలిపివేయాలని డిమాండ్ చేయడం జరిగింది. హత్య సినిమాలో నన్ను, మా తల్లిని కించపరచడం జరిగింది. అందులో వివేకానంద హత్య కేసులో పాలు పంచుకున్నటువంటి పాత్రలన్నింటిని కూడా చూపించలేదు, కొన్ని పాత్రలనే చూపించారు. కాబట్టి ఆ సినిమా విడుదల కానివ్వకుండా నిలిపివేయాలి అని కోరటం కూడా జరిగింది. ఇదే కాకుండా I&PR మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డికి ఏసీబీ నోటీసులు ఇవ్వటం కూడా జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి విచ్చలవిడిగా అడ్డగోలుగా అనేక ప్రకటనలు జారీ చేయడం జరిగింది. ఈ ప్రకటన జారీలో క్రమబద్ధత లేకుండా ప్రభుత్వ రూల్స్కి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి పత్రిక అయినటువంటి సాక్షి టీవీకి ఇవ్వటం జరిగింది. దాని మీద ఏసీబీ విజయ్ కుమార్ రెడ్డికి నోటీసులు ఇవ్వటం జరిగింది. ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. మరొక ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.